హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు అయితే వీడియో అనేది ఇస్లాంపూర్లోనే చేశాము వీడియో. ఎందుకంటే మన దంతన్పల్లి చెరువుగూడెం నుండి మన ఇస్లాంపూర్కి పిల్లల్ని అడగడానికి వచ్చేసిండ్రు. అందుకనే ఈరోజు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల మేమైతే ఇస్లాంపూర్కి అయితే వెళ్ళి వీడియో అనేది తీసాము. ఇస్లాంపూర్లో ఎవరి దగ్గరికి అంటే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వాళ్ళైతే వచ్చారు. ఇప్పుడు మనం ఆల్రెడీ మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం అందరినీ జమ చేసిండ్రు ఊరు వాళ్ళతోని మాట్లాడడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎక్కడి నుండి వచ్చిర్రు, ఎక్కడి నుండి లేదు, మరి పోవడానికి వచ్చిండ్రా, మరి ఉండడానికి వచ్చిండ్రా, ఏదైనా పని ఉందా ఏంటిది అనేది మన వాళ్ళు ఇట్లా అడుగుతారు. ఎందుకంటే వాళ్ళు ఏమని చెప్తారంటే మేమైతే ఎక్కడికి వెళ్ళడానికి రాలేదు, ఇక్కడికి వచ్చేసినాం. ఎందుకంటే మన మడవాళ్ళ దగ్గరికి. ఎందుకంటే మాకు ఫస్ట్ నుండి మేము వాళ్ళ దగ్గర నుండి తీసుకున్నాము, ఇచ్చేసినాము. కాబట్టి మేమైతే వాళ్ళ దగ్గరికి వచ్చేసినాం. ఎందుకంటే మాకు ఏమైనా ఉన్నా కానీ మాకు ఏమైనా అప్పు, ఇప్పుడు జొన్నలు కానీ ఏమైనా కానీ మాకు ఉంటే మాకు ఇస్తారని మేము ఆశతోనే ఇంత దూరం మేమైతే వచ్చేసినామని మనం వచ్చిన వాళ్ళు అయితే అంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మనకు నడుస్తూనే ఉన్నది. ఇప్పుడు సపోజ్ మీరు ఇచ్చినా కానీ మళ్ళీ మేమైతే మీకు తిరిగి ఇచ్చుడు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు సపోజ్ మేము ఇప్పుడు తీసుకుపోయినప్పుడు మళ్ళీ ఇక మన అట్లనే ఉంటుందా, ఈ తరతరాలు మనం నడుస్తూ ఉండేది. కాబట్టి ఎందుకంటే మనకు ఇవ్వడం అనేది జరుగుతుందని వాళ్ళైతే వచ్చిన వాళ్ళైతే అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ కోలాలు పట్టుకొని ఉన్నారు కదా ఫ్రెండ్స్, వాళ్ళైతే అడగడానికి వచ్చిండ్రు. వాళ్ళు కోలాలు పట్టిన వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే ఇతను గ్రామ పటేలు ఇస్లాంపూర్కి. ఇస్లాంపూర్లో ఇప్పుడైతే మన వాళ్ళైతే మాట్లాడుతుండ్రు. ఎందుకంటే ఇప్పుడు మన పంచుల ముంగట మాట్లాడితేనే బెటర్ ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఎందుకంటే ఒకటేసారి మాట్లాడాలి. ఎందుకంటే ఇక అక్కడికి పోయినప్పుడు మళ్ళా అట్లా ఇట్లా వాళ్ళు అట్లా చేసింది, వీళ్ళు ఇట్లా చేసిందని ఎందుకంటే మాటలు కావద్దు. ఎందుకంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఎట్లా మంచిగా మాట్లాడుతామో అట్లా మంచిగానే మాట్లాడితే మనకు సంబంధం అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే పెళ్ళిళ్ళు కానీ ఎటువంటి గొడవలు అనేవి జరగవు. ఎందుకంటే మళ్ళీ ఏమైనా మన దగ్గర ఇచ్చేటివి ఉంటాయి, బట్టలు కానీ చీరలు కానీ అవన్నీ. ఎందుకంటే మనకు కంపల్సరీ కావాలి అంటారు మన వాళ్ళు. ఎందుకంటే అది నడుస్తూ వస్తుంది కాబట్టి దాన్ని మనం నడుస్తూ వచ్చింది కాబట్టి దాన్ని కంపల్సరీ ఇచ్చడని వీళ్ళు అంటారు, వాళ్ళు అంటారు. ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గర నుండి ఎట్లా ఉంటుందో అట్లా చెప్తే మేము దాని ప్రకారమే నడుస్తామని మన వాళ్ళు అయితే అనుకుంటున్నారు. ఇప్పుడు అతను మన చెరువుగూడానికి గ్రామ పటేల్ ఆయన మాట్లాడుతాడు. ఏమంటే ఇప్పుడు మీరు ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చిండ్రు అవి కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్. అంటే మన భాషలో మెయిన్ ఇంపార్టెంట్ అది కులం సాంప్రదాయం ప్రకారం అయితే. ఎందుకంటే మీరు ఏ నగరు నుండి ఎక్కడికి వచ్చిండ్రు అనేది వాళ్ళైతే చెప్తారు. ఎందుకంటే అందరు చెప్పుడు కాదు, ఒకరికి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చదువుకోకపోయినా కానీ కంపల్సరీ అయితే
ఎవరికి ఒకళ్ళకు ఉంటుంది. ఎందుకంటే అది అందరికీ నేర్చుకోవాలంటే నేర్వచ్చు, కానీ ఎందుకంటే మనకు ఇది ఇంపార్టెంట్ అంటే అది మనం నేర్చుకుంటే అది అవుతుంది. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు ఎవరికో ఒకరికి అది ఉంటుంది కాబట్టి దానికి అంటే ఆ నలుగురు చెప్తారు. చెప్పిన తర్వాత ఇక మలాట అయితే మాట్లాడైతే స్టార్ట్ చేస్తారు. మన పటేల్ అయితే చెరుకుగూడెం పటేల్ అయితే చెప్తూనే ఆయన మాట్లాడుతుండు చెరుకుగూడెం పటేల్. ఆయన మాట్లాడింది అందరు అయితే వింటారు. ఎట్లా మాట్లాడతారు ఎట్లా లేదనేది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనం ఆల్రెడీ మనం అందరం అక్కడి పంచులు మన ఇక్కడి పంచులు వాళ్ళు మాట్లాడుకున్నదే బెటర్. ఎందుకంటే మనము ఇప్పుడు ప్రస్తుతానికి మన ఊర్లో ఏమేమి ఉంటుంది అది వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు చెప్తే వాళ్ళు దాని ప్రకారం మనకు, ఎందుకంటే ఇప్పుడు మనం ఇచ్చేవన్నీ బట్టలు కానీ ఏదైనా కానీ వాళ్ళు ఇది చేస్తారు. ఎందుకంటే మనం ఇట్లే మాట్లాడలేదనుకో అప్పుడు మళ్ళీ ఎందుకంటే మళ్ళీ అవి ఇవ్వలేదు ఇవి ఇవ్వలేదు మాటలు కొన్ని మాటలు అవుతాయి. మాటలు కాకూడదంటే ఇప్పుడే మనం మాట్లాడితేనే బాగుంటుంది. కాబట్టి అందుకని మన వాళ్ళు అయితే మాట్లాడుతుండ్రు. ఎందుకంటే మా యొక్క కులం ఛానల్ మా కులమి ఛానల్ని మా కులం ఛానల్ని సాంప్రదాయం ఛానల్ని అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి. ఇప్పుడు మన వాళ్ళు అయితే మాట్లాడుతున్నారు. పిల్లవాళ్ళ రిలేషన్ వాళ్ళు ఇటు సైడ్ ఉన్న వాళ్ళేమో అక్కడి నుంచి మన చెరుకుగూడెం నుంచి వచ్చిన వాళ్ళు. అంతే చూడండి అటు సైడ్ మొత్తం వాళ్ళు ఉన్నారు. ఇటు బ్యాక్ సైడ్ మన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఇస్లాంపూర్ వాళ్ళు. ఎందుకంటే ఈ వీడియో బాగా పొడవుగా ఉన్నది. ఎందుకంటే కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే మధ్యలో ఆపి పోవద్దు. మీకు మళ్ళీ ఎటువంటిది ఏమంటే మన సంస్కృతి సంప్రదాయంలోని అన్ని పద్ధతుల్లో మాట్లాడతారు కాబట్టి ఎందుకంటే మీకు అర్థం కాదు. ఎందుకంటే మధ్యలో వెళ్ళిపోతే ఎందుకంటే ఇప్పుడు మనకు ఏదైనా ఒకటి చూస్తున్నామంటే దాన్ని కంపల్సరీ పూర్తిగా చూసి అరే ఇట్లా మాట్లాడతారా ఇట్లా అని మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఎందుకంటే మధ్యలో వీడియోని మాత్రం విడిచిపెట్టకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా చూసేది ఉంటే కంపల్సరీ చూసిన తర్వాతనే అప్పుడైతే మనకైతే ఏమున్నది ఏం లేదు అనేది అర్థమవుతుంది. ఎలా మాట్లాడతారు ఎలా లేదనేది. లేకపోతే మనకు మధ్యలో చూసి విడసబెట్టిపోతే మనకు ఏం అర్థం కాదు. వాళ్ళు ఏం మాట్లాడింది మనకు వినపడదు, ఏది లేదు, ఏది అర్థం కాదు. అంటే కొన్ని చోట్లలో ఒక రకంగా మాట్లాడతారు, కొన్ని చోట్లలో కొంచెం ఇట్లా. ఇప్పుడు మన ఈ స్టేట్ లెవెల్ అయితే వేరే రకంగా ఉంటుంది. మన ఒక మండలం ఒక వేరు ఉంటుంది, మళ్ళొక మండలం మళ్ళొక వేరే రకంగా ఉంటుంది. ఎందుకంటే అవన్నీ సాంప్రదాయాలు ఖచ్చితంగా చూడాలి కదా. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నది అరే అక్కడ పలానా ఈ ఊర్లో అయితే వాళ్ళ దగ్గర ఈ సాంప్రదాయం ఇట్లా నడుస్తుంది,
ఎక్కడన్నా మళ్ళీ ఇంకొక ఊర్లలో మళ్ళీ అక్కడ ఈ విధంగా సాంప్రదాయం నడుస్తుంది మన వాళ్ళది అని మనకైతే అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం మధ్యలో ఆపేసాం అనుకో, ఎవరు ఏ సాంప్రదాయం ఎట్లున్నదో అని అది మనకైతే తెలియదు. మనకి ఇంపార్టెంట్ ఏమంటే ఇప్పుడు మనము వాళ్ళు మాట్లాడతారు కదా, మనము అంటే మీరు ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చిందని మెయిన్ అది ఇంపార్టెంట్ మనకు. ఎందుకంటే మనం నేర్చుకోవాల్సింది అది. ఎందుకంటే మనం ఓల్డ్ జనరేషన్ ఉన్నప్పుడు మనకు ఏమి ఇబ్బంది ఉండదు, కానీ న్యూ జనరేషన్ అయిందనుకో అప్పుడు మనకు చెప్పరాదు. ఎందుకంటే చెప్పలేము సుగా, ఎందుకంటే అవి మనకు ఇంపార్టెంట్. ఎక్కడి వాళ్ళు ఎట్లా మాట్లాడతారు, ఆత్రం వాళ్ళ, ఇప్పుడు మనం ఆత్రం మనం మడవి వాళ్ళకి వెళ్తే ఏ విధంగా వాళ్ళకి చెప్పాలి, మీరు ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చిందంటే మనది చెప్పాలి ఫస్ట్, తర్వాత వాళ్ళది చెప్పాలి. వాళ్ళది చెప్పిన తర్వాతనే అప్పుడైతే వాళ్ళు ఓకే వీళ్ళు ఈ నగరు నుండి ఇక్కడికి వచ్చిండ్రు అన్నట్టు. ఫస్ట్ మనది చెప్పాలి, మనది చెప్పిన తర్వాత వాళ్ళది చెప్తే అప్పుడు వాళ్ళకి ఇంకా తెలిసిపోతుంది. అంటే వాళ్ళ నగరికి వచ్చి మన నగరికి వాళ్ళు వచ్చేసారని వాళ్ళైతే అనుకుంటారు. ఎందుకంటే మనం ఇంపార్టెంట్, మనం నేర్చుకోవాల్సింది అది. ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళు ఉన్నారు, మన నాన్న వాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళు ఉన్నంత వరకు మనకు ఏమి ఇబ్బంది ఉండదు. అంతా మొత్తం వాళ్ళే మాట్లాడతారు, మొత్తం వాళ్ళే ఇది చేస్తారు. ఒకవేళ సపోజ్ మనం పోయినప్పుడు మనకి ఇంకా అడుగుతారు, అడిగినప్పుడు మనకేం చెప్పరాకపోతే ఎట్లా? కంపల్సరీ అవి అయితే మాత్రం చెప్పాలి. ఏది చెప్పకున్నా కానీ కంపల్సరీ ఫస్ట్ అయితే అది చెప్తేనే మనకు అనేది వాళ్ళకి ఇంకా అర్థమవుతుంది. రైట్, ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేసిండ్రు అన్నది వాళ్ళకు ఒక్కటి ఉంటుంది కదా. అది మళ్ళీ కథ వాళ్ళైతే ఇక దాన్ని సరే ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చిండ్రు అయితే సరే ఏదో ఒకటి మాట్లాడదామని వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇప్పుడు మనమే చెప్పలేకపోతే వాళ్ళు మళ్ళా అరే వీళ్ళు చెప్తలేరు అని మళ్ళీ వాళ్ళు అనద్దు. ఎందుకంటే అటువంటి మాటలు రావద్దు. కాబట్టి ఎవరైనా దయచేసి, ఎందుకంటే వీడియో చూసే వాళ్ళు పూర్తిగా చూడండి, ఎందుకంటే మధ్యలో ఆపకండి. ఎందుకంటే మీకు ఎటువంటిది అర్థమయ్యేది కాదు. మళ్ళీ ఏ విధంగా ఎట్లా మాట్లాడతారు అనేది మీకు మళ్ళా మైండ్లో అయితే ఆగదు. ఎందుకంటే ఇప్పుడు నడుస్తుంది. ఎందుకంటే కొన్ని ఊర్లలో న్యూ జనరేషన్ కాబట్టి, ఎందుకంటే ఇప్పుడు మన ముసలోళ్ళు వాళ్ళకు 100 days అవుతుంది కాబట్టి వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు అంత తిరగలేరు. మనం యంగ్లో ఉన్నాం కాబట్టి ఎందుకంటే మనకు తిరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎందుకంటే మనం ఇంపార్టెంట్ నేర్చుకోవాలి. ఇప్పుడైతే వాళ్ళు తెచ్చిన కదా, దాన్ని అయితే చూడండి ఇచ్చి వాళ్ళను ఎలా మొక్కుతున్నారు. అది మా సాంప్రదాయం, కులం సాంప్రదాయం అనేది అట్లా జరుపుతారు. ఇప్పుడు వీళ్ళు కట్టెలు పట్టుకొని ఉన్నారు కదా, వీళ్ళు ఇంకా పోయి కలుస్తారు. చూడండి కలుస్తారు, ఒకరి తర్వాత ఒకరు కలుస్తారు. చూడండి అది ఇప్పుడు ఈ సెకండ్ వెళ్తుండే కదా చెరువుగూడానికి, ఆయన దేలక్ అంటే పూజారి చెరువుగూడానికి. అది ఆయన తర్వాత వెళ్ళింది అది వాళ్ళ భార్య. చూడండి ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు అందరు కలుస్తారు. ఎందుకంటే ఆల్రెడీ నేను పిల్లకి చీర పెట్టేది నేను ఆల్రెడీ వీడియో చేస్తుండే, కానీ ఆమె డేట్ అయి ఉన్నది కాబట్టి చేయలేదు. ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు అయితే వెళ్తుండ్రు. చూడండి వాళ్ళైతే ఒకరి తర్వాత ఒకరు వెళ్తారు. వెళ్ళి కలుసుకొని వాళ్ళైతే కూర్చుంటుండ్రు.
చూడండి. ఇప్పుడు మళ్ళీ దాన్ని అయితే ఇప్పుడు మనం అందరం ఇప్పుడు మాట్లాడినాం కదా, మాట్లాడి లోపల తీసుకుపోయి దాన్ని కొబ్బరికాయ కానీ అది ఇది మన కొబ్బరికాయతో పూజ చేసి అప్పుడు దాన్ని అయితే అవి రొట్టెలు తెచ్చారు. ఆ రొట్టెల్ని మన వాళ్ళు అయితే చూస్తారు. ఇప్పుడు వీళ్ళంతా ఉన్న వాళ్ళు వీళ్ళు కనబడుతున్న వాళ్ళు వీళ్ళు చెరువుగూడెం నుంచి వచ్చిన వాళ్ళు చూడండి. ఇప్పుడు మాట్లాడుతుండ్రు. ఎందుకంటే మాట్లాడడమే మంచిది. ఎంత మనం మంచిగా మాట్లాడుతుంటే అంత మంచిగా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడే మనం మాట్లాడలేదనుకో ఇప్పుడు పెళ్ళి అప్పుడు ఇబ్బందులు కావద్దు. అది ఎందుకంటే ఇప్పుడు డేట్స్గా ఫిక్స్ డేట్ లేదు. ఎప్పుడంటే మే నెలలో జరుపుదామని అనుకుంటుండ్రు. ఎందుకంటే మే నెలలో అంటే ఏమి ఇబ్బందులు ఉన్నాయి. మళ్ళీ వాళ్ళకు ఏదైనా సామాన్ కానీ అది ఇది లేకున్నా కానీ వాళ్ళు అరేంజ్ చేయచ్చు. ఎందుకంటే వీళ్ళకి కానీ వాళ్ళకి కానీ. ఎందుకంటే ఇంత మధ్యలో ఇంకా వేరే పెళ్ళిళ్ళు ఉన్నాయి, రిలేషన్ వాళ్ళ పెళ్ళిళ్ళు ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి కంపల్సరీ అటెండ్ కావాలి. కాబట్టి ఎందుకంటే ఆయన తీసుకుపోయే వాళ్ళే అన్నారు కదా. ఎందుకంటే ఇప్పుడు మనకు జాతకం ప్రకారం అయితే మనం చూస్తున్నది అయితే ఈ నెలలో లేదు, మే నెలలో ఉన్నదని చెప్పేసిండు. మే నెలలోనే చెప్పేస్తే అదే కన్ఫర్మ్ చేసిండు. అంటే వెడ్డింగ్ ఇంకా తిప్పియలేదు. ఎందుకంటే నిన్ననే మాట్లాడడం అయింది కాబట్టి ఇప్పుడైతే లేచి ఆయన ఇస్తాడు. చూడండి, ఎంతో కొంత మన దగ్గర ఇచ్చు ఉంటుంది. పిల్లవాళ్ళ దగ్గర నుంచి ఇచ్చుడు ఉంటుంది, మన పెళ్లి కొడుకు వాళ్ళ దగ్గర నుంచి ఇచ్చుడు ఉంటుంది. ఎందుకంటే మనం అంటే పెద్ద అమౌంట్ ఏం కావు, 5-6 వందలు అలా ఇట్లా 1000-15 వందలు ఇట్లా అవుతాయి. కాబట్టి ఎందుకంటే ఇటు నుంచి అటు నుంచి ఇరు వర్గాలలో ఇచ్చాడు కాబట్టి అంత అవుతుంది. పెద్ద అమౌంట్ ఏం కాదు. కానీ చూడండి, మన వాళ్ళు అయితే చెరువుగూడెం నుంచి అయితే వాళ్ళు మాట్లాడుతున్నారు. మంది అన్నప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి. సాంప్రదాయం గురించి మరి మనం మాట్లాడుకుంటా పోతేనే ఇప్పుడైనా పిల్లవాళ్ళ చిన్న బాపు. ఎందుకంటే మన దగ్గర తల్లి తండ్రులు ఉన్నా కానీ ఎందుకు అంటే ఇప్పుడు మన చిన్న బాపు వాళ్ళని పెడతారంటే ఎందుకంటే ఏదైనా ఇప్పుడు మన ఇంట్లో పడ్డప్పుడు మనమే తల్లిదండ్రులమే ముంగట ఉంటే నడది. ఎందుకంటే ప్రజల దిశగా చూడాలి. ఎందుకంటే ఏం తక్కువ ఉన్నదో ఎక్కువ ఏమన్నా లేదు కావచ్చు, ఎమర్జెన్సీ పోయి తీసుకురావాలంటే ఇప్పుడు ఆయన తల్లిదండ్రి నిలబడ్డప్పుడు ఆయననే పోవాలంటే ఇటు మళ్ళా మన సాంప్రదాయం అనేది కొంచెం ఎందుకంటే సాంప్రదాయం జరుగుతుంది కానీ లేట్ అవుతుంది. అది అలా కాకుండా ఎందుకంటే చిన్న బాపుని చిన్న అమ్మని ముంగట పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళు తల్లిదండ్రుల లెక్కల ఈ కార్యక్రమానికి వాళ్ళే బాధ్యతలు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అయినరు, వాళ్ళ పెళ్ళి అయిపోయేంత వరకు వాళ్ళని పిలుస్తారు. ఎందుకంటే తల్లిదండ్రులు ఉంటారు కానీ వాళ్ళు ఏదైనా ఒకటి సామాన్ కానీ ఏదైనా కానీ బట్టలు కానీ పిల్ల సైడ్ నుంచి ఇచ్చే వాళ్ళది కానీ అవి అరేంజ్ అనేది చేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చేయకపోతే వాళ్ళు చేస్తారు, తల్లిదండ్రులే చేస్తారు. కాబట్టి వాళ్ళు అయితే అరేంజ్ చేయడానికి కంపల్సరీ మన దగ్గర ఉంటుంది.
ఫ్రెండ్స్. ఎందుకంటే మన కొలంస్ వాళ్ళు చూసే వాళ్ళు అయితే కంపల్సరీ ఈ వీడియోని అయితే కంపల్సరీ చూడండి. ఎందుకంటే మనకు చాలా ఇంపార్టెంట్ వీడియోస్. ఎందుకంటే నేను మన సంస్కృతి సాంప్రదాయం ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా మాట్లాడదు అనేది నేనైతే మా యొక్క కులం సాంప్రదాయం యూట్యూబ్ ఛానల్లో నేనైతే అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే తప్పకుండా మన వాళ్ళైతే చూడండి. ఇంకొక మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకైతే షేర్ చేయండి. మన సాంప్రదాయం గురించి మనం మన దాని సాంప్రదాయం గురించి చాలా బాగా వీడియో అయితే చేసి పెట్టిండ్రు మన వాళ్ళు. ఇది ఒకసారి చూడు అని షేర్ చేయాలి. ఎందుకంటే కంపల్సరీ. ఎందుకంటే మన వాళ్ళు చాలా అంటే చాలా వెనుకబడి ఉన్నారు కాబట్టి ఎందుకంటే మీరు ఇంకా చెప్పాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక్కరినే చేస్తున్నా ఓకే, దానికి మీరు అందరూ సపోర్ట్ ఇస్తేనే నాకు ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి మన వాళ్ళు అయితే ఇప్పుడు ఆయన ఇస్లాంపూర్ పూజారి ఆయన అయితే దాన్ని వాళ్ళు తెచ్చిన దాన్ని అయితే చూస్తాండి ఫ్రెండ్స్. చూడండి అవి రొట్టెలు ఫ్రెండ్స్. రొట్టెలు మన దగ్గర ఇప్పుడు మనం ఆత్రం వాళ్ళము వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము. అయితే వాళ్ళు ఎన్ని తీసుకొచ్చారు లేదు, వాళ్ళు పరీక్షించుతారు. అంటే చూస్తారు. చూసిన తర్వాత ఎన్ని తీసుకొచ్చిండ్రు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన వాళ్ళు ఆత్రం వాళ్ళు కదా. ఆత్రం వాళ్ళు అంటే వాళ్ళ ఎన్ని 6 అంటే 12 జోడీలు కావాలి. 12 2 కదా. ఇప్పుడు మడవి వాళ్ళకి వచ్చేసిండు. మడవి వాళ్ళకి వచ్చేసినప్పుడు ఎన్ని కావాలి? 7 14 తేవాలి. అయితే అవి 7 14 ఉన్నాయని వాళ్ళు అయితే చెప్తాను. అందులో ఏమైనా చిల్లర అది ఇది ఉన్నా కానీ చూస్తారు. మళ్ళీ అందులో బీడి కట్టలు ఉంటాయి. మళ్ళీ దాంట్లోనే చిల్లర ఒక 12 రూపాయలు వరకు ఉంటాయి. 12 రూపాయలు ఉన్నాయి. అవి ఉన్నాయా లేవా? ఎందుకంటే మనకు తెలియని వాళ్ళు ఉంటే కంపల్సరీ తక్కువ తీసుకొస్తారు. తక్కువ తీసుకొస్తారు కాబట్టి అది మా చూసే సాంప్రదాయం ఫ్రెండ్స్. ఎందుకంటే కంపల్సరీ చూసుడే. ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయం ప్రకారం నడుస్తుంది కాబట్టి అవి చూడాలి. అవి బీడి కట్టాలి. అవి ఇప్పుడు వాటిని అయితే లోపలికి తీసుకెళ్తారు. లోపలికి తీసుకెళ్ళి వాటిని అగరబత్తి ముట్టించి కొబ్బరికాయ కొట్టించి అవి నైవేద్యం లెక్కల పెట్టి అందరికీ పంచిస్తారు. అయితే మన వాళ్ళని అడుగుతుంది, మనం ఏదైనా మన సాంప్రదాయాన్ని మనం మర్చిపోయినామా, మరి ఇంతేనా అని మన వాళ్ళని అయితే అడుగుతుండ్రు. ఎందుకంటే మన ఇస్లాంపూర్ వాళ్ళు కూడా, ఎందుకంటే మనం మీ గ్రామం కాబట్టి మీరు ఎవరినైనా మర్చిపోయారా అని మన గ్రామం నుండి ఇస్లాంపూర్ వాళ్ళు అడుగుతుండ్రు. అయితే ఏదైనా మర్చిపోతే చెప్పండి. ఎందుకంటే మర్చిపోతే ఎందుకంటే మళ్ళీ అయ్యో పాపం వాళ్ళు ఇట్లా చేసారు కానీ వాళ్ళు ఉన్నప్పుడు మాట్లాడలేదని అనుకోవద్దని అందరైతే అడుగుతుండ్రు. ఎందుకంటే కంపల్సరీ ఇంపార్టెంట్. మనం ఏది ఉన్నా కానీ వాళ్ళు తర్వాత మాట్లాడితే కాదు. ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడు మాట్లాడితేనే ఏదో ఒకటి మనకు అనేది అవుతుంది. కాబట్టి అందరినీ అడిగిందే బాగుంటుందని అడుగుతుండ్రు.
మన వాళ్ళు అయితే చూడండి, మన వాళ్ళు మాట్లాడుతుండే మంచిగా మాట్లాడితే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం అరేంజ్ మ్యారేజ్ అంటారు కదా, అదే ఇది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మనం అరేంజ్ మ్యారేజ్ లెక్కలంటే మనం అందరితో కలిసి అందరితో మాట్లాడి మంచిగా ఉంటుంది. కాబట్టి మనం అన్ని రకాలుగా ఉన్న